వన్ టీవీకి స్వాగతం సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఛానల్ ఉద్యమకారులుగా మిమ్మల్ని గౌరవించి ఫస్ట్ మీది థ్యాంక్ యూ వెరీ మచ్ కోరుకుంటున్నాము. ఈరోజు ఉద్యమం గురించి నాకు తెలిసినంత వరకు ఏంటంటే అప్పటి ఉద్యమకారులలో ఒక 10% కూడా లేరు. ఇప్పుడు అందరు రోజుకొకరు ఎగిరిపోతుండ్రు. నిన్నగాక మొన్న కూడా ఆయన పోయిండు, శంకర్. ఆయన సార్ మొన్ననే 3 రోజుల కింద చనిపోయిండు. ఆయన మన రవీంద్ర భారతి ప్రోగ్రాంలో నా పక్కకే ఉన్నాడు. సీనియర్ లీడర్, కాంగ్రెస్, బీజేపీ. ఆయన అసలు మొట్టమొదలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, తర్వాత మన కాంగ్రెస్లోకి వచ్చిండు. చాలా మంచి వ్యక్తి. కాబట్టి అప్పటి నుంచి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే అంటే మీరు ఇప్పుడు తెలంగాణ పార్టీ ఉంది కదా సార్, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఉంది. కేసీఆర్ సార్ మళ్ళీ 69 ఉద్యమకారులకు కానీ 2001 ఆయన 69 ఉద్యమకారుడు కాదు. ఏమీ చేయలేకపోయిందా? ఎందుకు మర్చిపోయింది? ఎందుకంటే ఆయన భావజాలాలు వేరే ఉన్నాయి. నేను ఒకటే చెప్పిన, మీరు యూట్యూబ్లో పోయి చూడండి. 69 ఉద్యమకారులు కలిసి తెలంగాణలో నేను ఎగ్జిబిషన్ పెట్టిన కదా తాజ్ కృష్ణలో. బీజేపీ లీడర్స్ అంతా వచ్చిండ్రు. ప్రధానమంత్రి అమిత్ షా, హోమ్ మినిస్టరు నడ్డా, వీళ్ళందరూ. మన పార్టీ సీఎంను కూడా నేను ఇన్వైట్ చేసిన, పార్టీ ప్రెసిడెంట్ని చేసిన. అప్పుడు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు, మీకు తెలుసు. నేను అనేది ఏంటంటే మేమంతా 69 నుంచి జైలుకు పోయి మేము ఎన్ని కష్టాలు పడ్డామో స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా తెలంగాణ మీద అన్ని జిల్లాల నుంచి స్టేట్ ఎప్పుడైతే డివైడ్ అయిపోయిందో దానికి పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయింది. అందుకనే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఢిల్లీ నుంచి ఇక్కడి దాకా పెద్దలను ఒప్పించి మేనిఫెస్టోలో ఈ యొక్క 6 పాయింట్ ప్రోగ్రాంలో ఇదొక ప్రోగ్రాం కింద శ్రీధర్ బాబును ఈ కమిటీకి చైర్మన్ చేసిండ్రు. ఇంప్లిమెంటేషన్ కూడా సీఎం గారు చెప్పిండ్రు తప్పకుండా. ఇవన్నీ మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి రోజుకొకరు ఎగిరిపోతుండ్రు. ఇప్పుడు ఎక్కువలో 1000-2000 మంది, 3000 మంది కన్నా ఎక్కువ లేరు. వాళ్ళు నడిచే పరిస్థితి లేదు. వీల్ చైర్లలో ఎక్స్ఎమ్మెల్యేలు కూడా, సురేందర్ రావు ఆయన వీల్ చైరే. ఇక్కడ రావణపేట ఎక్స్ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టరు, వీళ్ళంతా బాధలు పడుతుండ్రు. సరే వాళ్ళంటే మేలు లేనరు, పెన్షన్ ఉంది, ఇది ఉంది. కానీ ఉద్యమకారులలో రోజుకొకరు ఎగిరిపోతుండ్రు. ఈ రోజు కూడా మనం కాల్ఫర్ చేస్తే 300-400 మంది వస్తారు. అందుకనే ఫైనల్గా ఈ మంత్లో బిఫోర్ 25th లోపల ఒకరోజు ఒక 100 మెంబర్స్ని తీసుకొని సీఎం దగ్గరికి పోయి మీరు అనౌన్స్మెంట్ చేయండి, ఒక్కొక్కటి చేయండి. పరిస్థితులు మంచిగున్నా లేకున్నా 25th లోపల, 22nd, 23rd, 24th లోపల ఒక 100 మెంబర్స్ సీఎం గారిని కలిసి మీరు అన్నది ఇది చూడండి, ఆయనకి వినిపించి ఒక్కటి అనౌన్స్మెంట్ చేయండి. వాళ్ళకి ఎంతో ధైర్యం వస్తుంది. కొట్లాడి ఇంతమంది చచ్చిపోయి ఇన్ని రోజులు శ్రమదానం చేసిన వాళ్ళంతా ఈరోజు బాధలలో ఉన్నారు. నేను చెప్పిన యూట్యూబ్లో పోండి, కేసీఆర్తో ఒకటే అన్నా, నీ పదవి పోయినాక పాత పేపర్లు రోడ్డు మీద ఏరుకొని అమ్ముకుంటాను కూడా పనికిరావు. నీ పర్సనాలిటీ, నీ అదృష్టం కొద్దీ సీఎం అయినావు. నువ్వేం చేసినావు తెలంగాణకు చెప్పు, ఏం చేసినావు? ప్రగతి భవన్లో పంటావు, ఒక ఫామ్ హౌస్లో పంటావు. నీ పనే అది. ఎవరిని కలవవు, నీకు అవసరం ఉన్నో నువ్వు పిలిపించుకుంటావు. కాబట్టి ఇది పద్ధతి కాదు అని ఎన్నోసార్లు. మాకు మంచిగా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి, సీనియర్స్ కాబట్టి మాకు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మన 69 ఉద్యమకారులు మొత్తం నా దగ్గర రికార్డు ఉంది. ఎన్నోసార్లు ఇంటికి పోయి కలిసినాం, యాక్సెప్ట్ చేసిండు. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి, సారు కూడా తెలుసు. కానీ ఉన్న పరిస్థితులను బట్టి ఏమీ ముందుకు జరగలేకపోతుంది. దాని కొరకు ఒక్కటన్నా చేయండి. మీ పేరు కాంగ్రెస్ గవర్నర్ మీరు చెప్పిన మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే సరే, ల్యాండ్ 250 గజాలు తర్వాత ఇవ్వండి. ప్రజెంటు ఉద్యమకారులు ఒక 25,000 పెన్షన్ ఇస్తామని మీరే చెప్పారు. అది అమలు చేయండి. వాళ్ళ కనీసం మీరు చెప్పిన దాంట్లో ఒకటి అమలు చేసినా ధైర్యం ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి.
జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్లో ఉద్యమకారులు అంతా మీకు సపోర్ట్ చేస్తారు, మన పార్టీని గెలిపిస్తారు. ఇదివరకు ఎట్లా గెలిపించిండ్రో ఇప్పుడు కూడా మీ వెనకాలనే పనిచేసడానికి సిద్ధంగా. కార్పొరేషన్ ఒక్కటి ఏముంది, ఇప్పుడు మీరు చేసే డిమాండ్లలో ఇది పెద్ద ఇది కాదు. మీరు రైతు బంధు అని ఎన్ని స్కీమ్స్, నిన్న చిల్డ్రన్స్ డే అయింది జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో. ఈ ఖర్చులన్నీ మామూలు ఖర్చులు కాదు కదమ్మా. గవర్నమెంట్ ఒకటి చెయ్యండి. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం, ఆంధ్రలో పంపించలేకపోయినాం, వాళ్ళంతా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని, మన కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఒకటో రెండో ఒక్కొక్కటి చేయండి. ఈ కేసుల గురించి కూడా అమ్మా నేను ఒకటి చెప్తున్నా ఎప్పుడైనా గవర్నమెంట్లో ఎన్ని కేసులున్నా ఏమున్నాయో, మీరు ఎవరి మీద కేసు ఉన్నాయో అది తీసుకురండి. నేను ఏ విధంగా డీజీపీ దగ్గర పోయి కొట్లాడవని నేను చెప్పినాం. అది చెప్తా. ఇప్పుడు కేసులు అమ్మ ఒకటి, ఇప్పుడు మీ మీద కేసులు ఉన్నాయా? తీసేసిండ్రా? ఇప్పుడు ఆ కేసుల వాళ్ళు ఎంతమంది ఉండరు? సీఎం గారి దగ్గర అనౌన్స్మెంట్ కనుక అయితే వాళ్ళంతా వస్తారు. ఇప్పుడు నాకు గాంధీ భవన్కి వచ్చే ఉద్యమకారులు ఆ కుమార్ సాబ్ దగ్గరికి లేకపోతే ఆఫీస్కి వస్తారు ఉద్యమకారులు. నేనే ఈ రోజు వరకు నా దగ్గర 69 ఉద్యమకారులు 350 మంది ప్రింట్అవుట్ బుక్ ఇచ్చిన, సీఎం గారికి ఇచ్చిన, బీజేపీకి ఇచ్చిన, బీఎస్పీకి ఇచ్చిన, టీఆర్ఎస్కి ఇచ్చిన. ఎవరు చేయలేకపోతున్నారు. అవును, అది ఒక కేసు ఉంది. మళ్ళీ రీసెంట్లీ ఒక కేసు బయటికి వచ్చింది. పాపం వాళ్ళు మళ్ళీ కోర్టుకి హాజరైంది. అంటే ఈ పరిస్థితి ఉద్యమకారులకి విడదీసి కేసుల నుంచి విముక్తి చేసి ఎన్ఓసీల కోసం కూడా మీరు నేను ఒకటే చెప్తున్నా తల్లి, ఆ కేసులు ఎవరు ఉన్నాయో ఒకరిని నా దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ పేర్లు ఏమని చెప్పండి. నేను డీజీపీ దగ్గరికి పోయి మీ ఎస్పీ దగ్గరికి పోయి ఆ కేసులు వైండప్ చేసే బాధ్యత నాది. తప్పకుండా నేను చేస్తా అంటున్నా కదా, ఎందుకంటే ఆ బాధ్యత నాకున్నది. అదే నేను చెప్తున్నా కదా. వాళ్ళకి ఎలాంటి ఆదాయం లేదు, వాళ్ళకి ఎలాంటి స్తోమత లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు. వాళ్ళ గురించి అందుకనే ఇప్పుడు ఏదైనా నేను ఫైట్ చేస్తున్నా, ఎవరైనా చేస్తుంటా మీకు తెలుసు. 3 సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టుకొని చేస్తున్నా. ఒకరోజు కాకుండా ఒకరోజు మన ఫలితాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ వచ్చింది. మన ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా మేమంతా పోయి రిక్వెస్ట్ చేసుకొని ఏదో ఒకటి మన కాంగ్రెస్ పార్టీ మీద మీకు తప్పకుండా భవిష్యత్తు ఉంటుంది, చేస్తానే బాధ్యత నమ్మకం నాకుంది. తప్పకుండా ఆరోగ్యం, ఇప్పుడు ఈ రవాణా ఆరోగ్యానికి పెద్ద సమస్య కాదు. పెన్షన్ ఇస్తే వాళ్ళకు నెల రోజులు ఆ ఖర్చులకు వాళ్ళు వేరే ఎవరిని చేయటానికి వాళ్ళకు ఒకటమ్మా భారతదేశం ఫ్రీడమ్ ఫైటర్లుగా గవర్నమెంట్ గుర్తించింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫ్రీడమ్ ఫైటర్లను గుర్తించి చనిపోయిన అంత్యక్రియలు కూడా ప్రభుత్వమే నిర్వహించే బాధ్యత. ఇప్పుడు మన ఈ పాయింట్ కూడా నేను చెప్తాను, మీరు చెప్పింది కాబట్టి డెఫినెట్ గా. ఎందుకంటే ఉద్యమకారులు చాలా మంది చనిపోతుంది, ఏమి అందలేదు. ఇప్పుడు ఆత్మకి శాంతి ఒకటమ్మా, లాస్ట్ టైము సాయన్న గారు అన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన చనిపోతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేకపోయింది. ఒక ఎస్సీ క్యాండిడేట్, ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీకి ఆయన ఎమ్మెల్యే, నేను సైనికుల్లో ఉన్నప్పుడు. అటువంటిది ఇప్పుడు ఒక ఉద్యమకాలు చనిపోతే మేమే గవర్నమెంట్కి రికమెండ్ చేస్తాం, దగ్గర నుండి చేపిస్తాం. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. విన్నారా? అయితే మన కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్స్ఎమ్మెల్సీ ఇంద్రసేనారెడ్డి, వీళ్ళంతా శ్రీధర్ రెడ్డి, ఎవరు చనిపోయినా కానీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. వాళ్లకు ఇప్పుడు జీవితం మొత్తం ఉద్యమం చేసాం. తెలంగాణ ఆట పాట మాట నుంచి ఇప్పుడు ఆ స్ఫూర్తి నుంచి యువతలో చైతన్యం వచ్చింది. మాకు తెలిసిన రాష్ట్రం కూడా వచ్చింది.
ఇప్పుడు గద్దర్ అన్న మా ఇంటికి వచ్చిండు, విన్నారా? ఒకసారి కాదు 2 సార్లు వచ్చిండు. కానీ ఆయన ఇష్యూస్ వేరుండే. గవర్నమెంటు ఆ అల్వాలలో ఆయన కొంత ల్యాండ్ ఇచ్చింది, వాళ్ళెవరు ఆ ల్యాండ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. దాని కొరకు నా దగ్గరికి వచ్చిండు. నేను ఒకటే చెప్తున్నా, భూదాన్ ల్యాండు అది పోయి భూదాన్ కమిషనర్ దగ్గరికి పోయి మీరు కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నేను కూడా తీసుకుపోయాను. అదృష్టం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి పోయి గేట్ దగ్గర ఎంత పెద్ద గొడవ చేసినా కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పదవులు వచ్చినాక అట్లా చేయొద్దు, కొంతవరకైనా అంతే. ఇవ్వలేదు, ఏం చేయలేదు కూడా. ఆయన చనిపోయినప్పుడు పోవలసిన మర్యాద ఉంది. మన డిమాండ్లో పెడదాం, రికగ్నైజేషన్ కావాలి. ఇప్పుడు ఉద్యమకారులు నేను మీరు ఇంకెవరైనా ఉంటే హూ ఆర్ యు అని అడుగుతున్నారు. ఒక రికగ్నైజేషన్ ఉంటే, ఒక ఐడి కార్డ్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే ఎక్కడ నేను రెస్పెక్ట్ అన్న దొరుకుతుంది. నేను మన సీఎం గారికి అదే చెప్పాను. మొట్టమొదలు మనము ఒక కమిషన్ వేయండి, కమిషన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేయండి. ఆ ఐఏఎస్ ఆఫీసర్కు కమిటీలో సీనియర్ మెంబర్స్ను కొంతమందిని నామినేట్ చేయండి. వాళ్ళు గుర్తించిన వాళ్ళు ఎంతమంది అవుతుండ్రో 69 ఉద్యమకారులు మేము గుర్తుపడతాం. రోజుకొకరు ఎగిరిపోతుండ్రు. వాళ్ళను గుర్తించడానికి ఆ కమిటీలో మెంబర్స్ని వేయండి. దాన్ని ఆ విధంగా మీరు బాడీ తయారు చేసి వాళ్ళని అనౌన్స్మెంట్ చేయొచ్చు. ముందు ఆ కమిటీ వేస్తే మాకు హ్యాపీ. అందరు డైరెక్ట్ వస్తారు. దాంట్లో ఎవరు ఉద్యమకారుడు ఎవరు కాలేదు, అప్పటి ఉద్యమకారులు మాన్యువల్లో అన్నీ రాసి ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి కంప్యూటరైజేషన్ అయిన తర్వాత అవి ఎక్కడ పోయినాయి, ఏం చేసినాయి, ఆధారాలన్నీ పోయినాయి. నేను హోటల్లో ఎగ్జిబిషన్ పెట్టి మొత్తం చూపించిన. ఇప్పటికి కూడా నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఉద్యమకారులు ఎంతమంది, వాళ్ళు ఎంతమంది చనిపోయినారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయి, ఎవరెక్కడ ఉన్నాయి. రవీంద్రభారతి ప్రోగ్రాంలో మీరు చూసిండ్రు కదా. అందుకనే మనం రేవంత్ రెడ్డి గారికి ఈ నెలలో 25 లోపల ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకొని పోయి కలిసి ఈ బాధలను చెప్పి ఏదో 1-2 ఇమీడియట్గా చేయించాలనే ఒక ఆలోచన మాలో ఉంది. ఇవాళ పొద్దుగాలనే 25 మంది 30 మంది వచ్చిండ్రు. నేను వాళ్ళకి అదే చెప్పిన. ఆ డేట్ ప్రకారంగా మనం పోయి అందరం కలుద్దాం. మీ యొక్క కోరికలను ఏ విధంగానైనా సీఎం గారు కాబట్టి ఆ బాధ్యత తీసుకొని చేయటానికి నేను ముందడుగు వేస్తాను. ఇది మీరు చాలా సంతోషము. మీరు ఏం చేస్తున్నారంటే చాలా ఆశ, కష్టాలన్నీ తీరే నన్నో చిన్నన్నో అనుకుంటా ఒక కొత్త ఆశ ఉద్యమకారుల కోసం చేసుకొని మీరు ముందుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యమకారుల కోసము ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏజ్లో కూడా మీరు 69 ఉద్యమకారులుగా సేవ చేస్తున్నారు. శ్రీధర్ బాబు గారిని సీఎం గారు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఛానల్ వన్ టీవీ ఛానల్ నుంచి సుదర్శన్ సార్ 69 ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము ఈరోజు ఇంటర్వ్యూ చేసినాం. ఉద్యమకారుల గురించి, కష్టాల గురించి అతి త్వరలో మనం సీఎం దృష్టికి తీసుకెళ్తారని, ఉద్యమకారులకు న్యాయం కలుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ.